సో ఇదే మార్కెట్లోకి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. సో మినిమలిస్టిక్ డిజైన్తో బడ్జెట్ ఫ్రెండ్లీగా మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారన్నమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న మేజర్ టెక్నికల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 2.5 కిలోవాట్ల పీక్ పవర్ BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ చూసుకున్నైతే గంటకు 68 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఇందులో మనకి 2 రైడ్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట, ఎకో మరియు సిటీ మోడ్ అనమాట. ఎకో మోడ్లో వచ్చి 45 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు. అదే మనకి సిటీ మోడ్లో అయితే కనుక 68 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 3.1 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది. మీరు ఈ స్కూటర్ని ఒకసారి ఛార్జ్ పెడితే 158 కిలోమీటర్ల IDC రేంజ్ క్లెయిమ్ అయితే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు అనమాట. బట్ వన్స్ మీరు ఈ స్కూటర్ని ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత ఎకో మోడ్లో డిస్ప్లే మీద రేంజ్ వస్తే కనుక ఎకో మోడ్లో మనకి 115 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది చూపిస్తుంది ఎకో మోడ్లో అనమాట. అలానే ఈ స్కూటర్తో పాటుగా మీకు 650 వాట్ ఛార్జర్ అయితే లభిస్తుంది అనమాట. ఈ ఛార్జర్ని యూజ్ చేసి మీరు 80% అనేవి మీరు 4 గంటల 10 నిమిషాలు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక స్కూటర్లో 169 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది, 845 మిల్లీమీటర్ల ఫ్లాట్ సీట్ అయితే లభిస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ మనకి 14 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ అయితే లభిస్తుంది అనమాట. రేర్ సైడ్ వచ్చి 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ అయితే లభిస్తుంది అనమాట. ముందు వైపు 5.5 అంగుళాల డిస్ప్లే అనేది లభిస్తుంది. దీంతో పాటు మీకు మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా లభిస్తుంది అనమాట. సో మొబైల్ యాప్ ద్వారా మీ స్కూటర్ సంబంధించిన లొకేషన్ అయితే ట్రాక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దగ్గరలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని కూడా కనుక్కోవచ్చు అనమాట. వీటన్నిటితో పాటుగా టీవీఎస్ కంపెనీ ఇందులో ఉన్న బూట్ స్పేస్ అయితే హైలైట్ చేస్తున్నారు. 34 లీటర్ల బూట్ స్పేస్ అనేది స్కూటర్లో అయితే లభిస్తుందని చెప్తున్నారు. అలానే చాలా మంది కస్టమర్స్ కూడా ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే, మన రోజువారీగా మనం యూజ్ చేసుకునే సామాన్లు కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, అసలు ఒక స్కూటర్లో ఎన్ని సామాన్లు పెట్టచ్చు ఇలా 34 లీటర్ల బూట్ స్పేస్లో అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది అనమాట. ఈ రోజు మన వీడియోలో ఈ బూట్ స్పేస్లో మనం ఎన్ని సామాన్లు పెట్టుకోవచ్చు, అలానే ఫుట్బోర్డ్ స్పేస్ దగ్గర, అలానే ఫ్రంట్ సైడ్ మనకి ఈజీ యాక్సెస్ బాక్స్ కూడా ఉంది. ఇక్కడ మనం ఎన్ని సామాన్లు పెట్టచ్చు అన్ని కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఆర్బిటర్ బూట్ స్పేస్లో మనం వాటర్ బాటిల్స్ పెట్టి టెస్ట్ చేద్దామండి, ఎన్ని వాటర్ బాటిల్స్ పడతాయని చెప్పి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 మొత్తం 40 వాటర్ బాటిల్స్ అయితే పెట్టాం అనమాట. ఇది ఒక్కొక్క వాటర్ బాటిల్ వచ్చి 300 ml క్వాంటిటీ అయితే ఉంది. ఇప్పుడు నేను ఒకసారి సీట్ అయితే వేసి చూస్తాను. సీట్ అనేది లాక్ అయింది, ఇంకా ఏమైనా పెట్టచ్చేమో చూద్దాం అండి. 41 42 43 44 45 46 47 48 49 50 సార్ ట్రై చేస్తానండి. ఇప్పుడు 50 బాటిల్స్ పెట్టాను. సో మనకి లాక్ అయింది. మొత్తం అయితే ఒక 300 ml వాటర్ బాటిల్స్, ఒక 50 వాటర్ బాటిల్స్ అయితే పట్టినాయి అనమాట ఈ బూట్ స్పేస్లో. సో ఇప్పుడైతే మనం ఈ బూట్ స్పేస్లో ఒక బ్యాక్ ప్యాక్ని అయితే పెట్టి చూద్దాం అండి. సో బ్యాక్ ప్యాక్ అనేది బాగానే పట్టేస్తుంది. సో మీరు కావాలంటే ఇంకా బ్యాగ్ కొంచెం ఫ్రంట్కి జరిపితే ఇంకా స్పేస్ కూడా లభిస్తుంది చూడండి. సో మనకి ఇంకా స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒక ఛార్జర్ కూడా పెడుతున్నాను చూడండి. సో మీకు బ్యాక్ ప్యాక్ ప్లస్ ఒక ఛార్జర్ కూడా పెట్టాను. సో ఇప్పుడైతే నేను సీట్ని అయితే లాక్ చేస్తానండి. సో మనకి సీట్ అయితే లాక్ అయిపోయింది. సో మనకు ఆ స్పేస్లో ఒక బ్యాక్ ప్యాక్ ప్లస్ ఛార్జర్ కూడా పెట్టుకోగలిగాం. సో ఇప్పుడైతే మనం ఫైల్స్ పెట్టి చూద్దాం అండి. సుమారుగా ఒక 20 ఫైల్స్ అయితే ఉన్నాయి. సో మనకి సీట్ అనేది లాక్ అయిపోయింది అనమాట. ఇంకా మనకి స్పేస్ అయితే ఉంది. సో మీరు కావాలంటే ఇక్కడ కొన్ని ఏమన్నా ఎడిషనల్ ఏమన్నా మీరు పెట్టుకోవాలన్నా కూడా స్పేస్ అయితే ఉందన్నమాట. ఈవెన్ ఫైల్స్ కూడా ఇంకొన్ని ఫైల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మన ఈ బూట్ స్పేస్లో ఒక ఫుల్ హెల్మెట్ అయితే పెడుతున్నాం అండి. ఫుల్ హెల్మెట్ పెట్టాలంటే మాత్రం ఫుల్ హెల్మెట్ పొజిషన్ ఎలా పెట్టండి. పెట్టిన తర్వాత ఒకసారి సీట్ అయితే ఇలా వేద్దాం. సో సీట్ అనేది ఫిట్ అయిపోయింది అనమాట. సో రిమూవ్ చేసి చూపిస్తున్నాను. సో మీకైతే హెల్మెట్ అనేది ఫిట్ అవుతుంది. ఈవెన్ మీరు హెల్మెట్ పెట్టిన తర్వాత ఛార్జర్ కూడా పెట్టుకోవచ్చు. ఛార్జర్ కాకుండా మీరు ఏమైనా బాటిల్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఉదాహరణ నేను ఇప్పుడు ఛార్జర్ పెట్టాను. సో మనకి సీట్ అనేది ఫిట్ అయిపోయింది. సో మనకి టీవీఎస్ ఆర్బిటర్ స్కూటర్లో 2 ఫుల్ హెల్మెట్స్ అయితే పట్టం అనమాట. పడితే ఒక ఫుల్ హెల్మెట్, ఒక హాఫ్ హెల్మెట్ అయితే పడుతుంది అనమాట. సో మీరు దాని దగ్గర సెట్ చేసి లేదంటే 2 హాఫ్ హెల్మెట్స్ కూడా మీకు ఈ బూట్ స్పేస్ లో అయితే ఫిట్ అవుతాయి అనమాట. బూట్ స్పేస్ ఇంకా అడిషనల్ స్పేస్ మీరు ఇంకా ఏమైనా కావాలనుకుంటే చిన్న చిన్న సామాన్లు కూడా పెట్టుకోవచ్చు. సో మనమైతే ఇప్పుడు టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఫుట్బోర్డ్ స్పేస్ మీద ఏమేమి పెట్టచ్చు చూద్దాం అండి. సో ఫుట్బోర్డ్ స్పేస్ వచ్చి 290 mm లెంత్ అయితే ఉంటుంది. నేను ఒక వాటర్ క్యాన్ అయితే పెట్టాను చూడండి. సో మనకి వాటర్ క్యాన్ అనేది ఫిట్ అయిపోతుంది అనమాట. సో మనం ఇప్పుడైతే 2 వాటర్ క్యాన్స్ పెట్టాం అనమాట. సో 2 వాటర్ క్యాన్స్ పెట్టినా కూడా మనకి ఇక్కడ ఫుట్బోర్డ్ స్పేస్ మీద అయితే మనం పెట్టుకుని అయితే ఎక్కడికైనా ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో టీవీఎస్ ఆర్బిటర్లో ఉన్న హుక్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకు ఫోల్డబుల్ హుక్ వచ్చింది. జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే ఇక్కడ కనుక ఫోల్డబుల్ హుక్ లేదనుకోండి, మనం ఇదే వాటర్ క్యాన్ని మనకి పైకి తీసుకెళ్ళి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ అడ్డు వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ ఫోల్డ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఫోల్డ్ చేసుకుని కావాలంటే
ఇలా నుంచోబెట్టి కూడా మన వాటర్ క్యాన్ అయితే క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు ఆర్బిటర్లోనే ఒక అడ్వాంటేజ్. టీవీఎస్ ఆర్బిటర్ ఫుట్బోర్డ్ స్పేస్ దగ్గర మనం ఒక బాక్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఏమైనా పార్సిల్స్ లాంటివి వచ్చినాయి అనుకోండి, వాటిని కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఒక పెద్ద సైజు కెమెరా బ్యాగ్ అయితే పెట్టాం అనమాట. సో అది కూడా బాగానే ఫిట్ అయిపోయింది. సో ఇంత కెమెరా బ్యాగ్ కూడా మనకి ఫుట్బోర్డ్ స్పేస్ అయితే ఫిట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మన టీవీఎస్ ఆర్బిటర్ సంబంధించిన యాక్సెస్ బాక్స్ లో మనం ఏమేమి పెట్టుకోవచ్చు చూద్దాం అండి. మొబైల్ ఫోన్ అయితే పెట్టాను, ఒక వాలెట్ అయితే పెట్టాను, ఒక పర్ఫ్యూమ్ పెడుతున్నాను చిన్నది. సో ఇవన్నీ ఫిట్ అవుతున్నాయి మనకి. సో చూసారు కదండి మన టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మన 34 లీటర్ బూట్ స్పేస్లో ఏమేమి సామాన్లు పెట్టుకోవచ్చు అని, లేకపోతే మనకి ముందున్న ఫుట్బోర్డ్ స్పేస్ కానివ్వండి, ఫ్రంట్స్ ఉన్న యాక్సెస్ బాక్స్లో మల్టిపుల్ వేస్లో మీరైతే యూస్ చేసుకోవచ్చు. మాకు అందుబాటులో ఉన్న ఆబ్జెక్ట్స్ వరకు అయితే మేము పెట్టాము. మీరు డైలీ యూసేజ్లో ఇన్ కేస్ మీరు బ్యాడ్మింటన్ ఆడితే షటిల్ బ్యాట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే మీ దగ్గర గ్రాసరీస్ వెజిటేబుల్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇలా మల్టిపుల్ వేస్లో అయితే మీరు వెనకాల ఉన్న బూట్ స్పేస్ని కానివ్వండి, ఫ్రంట్ ఉన్న ఫుట్బోర్డ్ స్పేస్ కానీ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. అలానే మీకు బూట్ స్పేస్లో కావాలంటే స్పోర్ట్స్ షూస్ పెట్టుకోవచ్చు, ఫుట్బాల్ పెట్టుకోవచ్చు, బాస్కెట్బాల్ పెట్టుకోవచ్చు. సో మల్టిపుల్ వేస్లో అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ మీరు యోగా చేసుకుంటే యోగా మ్యాట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఒకటని కాదు, మీకు మీ దగ్గర ఉన్న డైలీ యూసేజ్లో ఏమన్నా బయటికి వెళ్తా ఉంటుంటే దానికి సంబంధించిన ఏమైనా ఆబ్జెక్ట్స్ లాంటివి పెట్టుకోవచ్చు, ఏమైనా గిఫ్ట్ లాంటివి పెట్టుకోవచ్చు అనమాట. సో మల్టిపుల్ వేస్లో లేడీస్ సంబంధించిన ఐటమ్స్ కావాలంటే లేడీస్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఈవెన్ ఫ్రంట్ సైడ్ కూడా మీరు బాక్సెస్ లాంటివి పెట్టుకుంటే డెలివరీస్ రిలేటెడ్ బాక్సెస్ కావాలంటే అవి కూడా పెట్టుకోవచ్చు. చాలా వేస్లో అయితే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 158 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ ఐడీసీ రేంజ్ అనేది స్కూటర్లో క్లెయిమ్ చేస్తున్నారు. 68 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనమాట. మీకు 80% ఛార్జ్ చేయడానికి 4 గంటల 10 నిమిషాలు అయితే పడుతుంది. ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ చూసుకుంటే 1,04,200 రూపాయలకి అయితే ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు అయితే 50,000 కిలోమీటర్ల వారంటీ అయితే ఇస్తున్నారు. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది. మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ అవుతుంది లేదు, స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొర్రా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొర్రా లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంఎస్ తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నైస్ డ్రైవ్ ఫ్యూచర్.